వాళ్ళు నాకేదో పాకెట్ మనీ ఇస్తున్నారు. అది సేవ్ చేసే అలవాటు నాకు అస్సలు లేదు. మీ ఇంట్లో డబ్బులకి ఏమైనా కరువా? ఏదో ఒక అవసరం ఉందని డబ్బులు అడిగి తీసుకో. ఎంత పెద్ద బిజినెస్ ఉంది మీకు? 10 లక్షలకి ఇలా తలకిందులైపోతున్నావు. 10 లక్షలు డబ్బులా లేదా కుటుంబ గౌరవం అని నువ్వే ఆలోచించుకో. బాయ్. వినయ్ వినయ్ వినయ్, అయ్యో 10 లక్షలంటే ఎక్కడి నుంచి తేను? ఇది ఝాన్సీ అమ్మకి తెలిసిందంటే అయిపోతాను. ఎలాగైనా డబ్బులు రెడీ చేయాలి. అయ్యో, అమ్మ రూమ్లో డబ్బులే లేవు. ఏం చేయాలి? ఝాన్సీ అమ్మ రూమ్కి వెళ్ళి చూద్దాం. రెండు లక్షలే ఉన్నాయి. ఇప్పుడేం చేయాలి? అయ్యో, ఇంకా ఇక్కడే ఉంటే దొరికిపోతాను. వెళ్ళిపోవాలి. వర్షిణి, ఏం చేస్తున్నావు? నీ చేతిలో ఇంత డబ్బెందుకుంది? ఇన్ని రోజులు చిన్న చిన్న అబద్ధాలు చెప్పేదానివి. ఇప్పుడు ఇంట్లోనే డబ్బులు దొంగతనం చేసే స్థాయికి వచ్చావా? నిన్నందరూ ఎంతగా నమ్ముతున్నారు. ఎందుకు వర్షిణి ఇలా చేస్తున్నావు? నీకు అసలు సమస్య ఏంటి చెప్పు. ఎందుకు నీకు ఇంత డబ్బు? ఏం లేదు బంగారి, అది నాకు ఇది. నిజం చెప్పు. ఇంట్లో తెలియకుండా నువ్వింత డబ్బు తీసావంటే ఖచ్చితంగా నువ్వు తప్పుడు విషయానికి యూజ్ చేయబోతున్నావని అర్థం. నువ్వేం చేయబోతున్నావు చెప్పు. ప్రామిస్గా చెప్తున్నాను బంగారి, నా ఫ్రెండ్ ఒకరికి డబ్బులు అర్జెంటుగా కావాల్సి వచ్చింది. తను నాకు చాలా హెల్ప్ చేసింది, అందుకనే. ఫ్రెండ్కి ఎందుకు ఇంత డబ్బు? అవును, అది కాలేజ్ ఫీ కట్టాలంట. వాళ్ళ ఇంట్లో చాలా కష్టపడుతున్నారు, అందుకనే నన్ను అడిగింది. అబద్ధం చెప్తున్నావని పచ్చిగా తెలుస్తోంది. నీ కళ్ళల్లో భయము, మాటలో తడబాటు తెలుస్తోంది. ఇది నిజమయ్యే ఛాన్సే లేదు. నేను చెప్తున్నాను కదా, ఫీజు కట్టడానికని. ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు? ఈ డబ్బులు తన కోసమే తీశాను, నేను తనకిస్తాను. ఈ ఇంట్లో నాకు ఇంత స్వతంత్రం కూడా లేదా? సరే, నీ ఫ్రెండ్కే కదా ఫీజు కట్టాలి, అది నేను కడతాను. ఈ డబ్బులు ఎక్కడ తీసావో
అక్కడే తిరిగి తీసుకెళ్లి పెట్టాయి. వద్దు, నేనే తనకివ్వాలి. సరే, నీకు డబ్బులే కదా కావాలి, అది నేను నీకు రెడీ చేసిస్తాను. నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు తీసావో అక్కడికే తీసుకెళ్లి పెట్టాయి. నన్ను నమ్ము వర్షిని, నేను నీకు డబ్బులిస్తాను. జాన్సమ్మకి కానీ ఈ విషయం తెలిసిందో ఆవిడికి ఇది కొంచెం కూడా నచ్చదు వర్షిని. ఆవిడికి దొంగతనం అన్నా అబద్ధాలన్నా అస్సలు నచ్చదు, నీకు తెలుసు కదా. సరే, నేను పెట్టేస్తాను. పో పో అంటున్నాను కదా. ఏం చేస్తున్నావు ఇక్కడ? హ్మ్? ఝాన్సీ అమ్మా, చేతిలో ఏంటి? చూపించు, చూపించు అంటున్నాను కదా. నిద్రపోయేటప్పుడు నా రూంలోకొచ్చి దొంగతనం చేసే స్థితికొచ్చేసావా నువ్వు? ఎక్కడి నుంచొచ్చింది నీకింత ధైర్యం? ఎవరి కోసం ఈ డబ్బుని దొంగతనం చేశావు? ఝాన్సీ అమ్మా, చెప్పు, ఎవరి కోసం? నీకు నేను ఏం లోటు చేశాను? చిన్న వయసు నుంచి నా కళ్ళల్లో పెట్టుకుని కంటి పాపలా చూసుకుంటూ వచ్చానే. నీకసలు ఈ బుద్ధి ఎలా వచ్చింది? నీకు మాటలతో చెప్తే అర్థం కాదు. నిన్ను జాన్సమ్మా, చూడు బంగారి, చూడు, తన ఇంట్లో తనే దొంగతనం చేస్తోంది. నా వల్ల కావడం లేదు బంగారి. వీళ్ళని ఎంత ఆడుకున్నా, ఎంత ఎంత చేసినా బుద్ధి బుద్ధి ఎందుకింత దిగజారిపోతోంది? అంటే డబ్బులు దొంగతనం చేసి ఖర్చు పెట్టుకోవాలి. వీళ్ళకి నేనేం తక్కువ చేశాను? లేదు జాన్సమ్మా, వర్షిని చిన్నపిల్ల, ఏదో తెలియక ఇలా చేసిందిలేండి. ఫ్రెండ్కి ఫీజు కట్టాలని చేసిందంట. నేను నచ్చ చెప్పాను. ఇక మీదట అలా చేయదులేండి జాన్సమ్మా, ప్లీజ్ తనని క్షమించండి. మరీ ఎక్కువ తిడితే పాపం తట్టుకోలేదు.